సార్వత్రిక ఎన్నికల తరువాత దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్, జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్స్ ఒక్కసారిగా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గరిష్టంగా 25% వరకు పెంచడంతో రీఛార్జ్ చేసుకోవాలి అంటే భయపడిపోతున్నారు జనం. ప్రతి నెల రీఛార్జ్ కోసం వెచ్చించాల్సిన మొత్తం కూడా పెరుగుతూనే ఉంది. చాలా టెలికాం కంపెనీల్లో ప్రత్యేకంగా వాయిస్ కాల్స్, SMS కోసం పెద్దగా ప్లాన్స్ లేవని చెప్పొచ్చు. ఖచ్చితంగా డేటాతో పాటే తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో సాధారణంగా ఎక్కువ కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ అని టెల్కోలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. వాయిస్ సహా SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకురావాలని ఆయా సంస్థల్ని ఆదేశించింది. దీనికోసం స్పెషల్ టారిఫ్ వోచర్స్ తీసుకురావాల్సిందిగా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, BSNL సంస్థలకు సూచించింది. దీంతో ఇకపై వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు యూజర్లకు లభిస్తుందని తెలిపింది. ఇది ఎక్కువగా పల్లెల్లో నివసిస్తున్న వారికి, ఫీచర్ ఫోన్లు వాడేవారికి, ఇంకా వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది ట్రాయ్ సంస్థ. ఇప్పుడు దాదాపుగా అన్ని టెలికాం కంపెనీలు కూడా కేవలం వాయిస్, SMS కాకుండా వీటితో డేటా కలగలిపి ప్లాన్స్ అందిస్తున్నారు. దీంతో నెలకు ఒకప్పుడు 100 రూపాయల వరకు ఖర్చయ్యేది ఇప్పుడు ఏకంగా 200 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కొన్నింటిలో 300 రూపాయలు కూడా పెట్టాల్సి వస్తుంది. నెల రోజుల వ్యవధితో కనీస రీఛార్జ్ ప్లాన్లే ఇంతలా ఉన్నాయి. దీంతో డేటా అవసరం లేని వారికి తక్కువ రీఛార్జ్ చేసుకోవాలి అన్న ప్లాన్స్ అందుబాటులో ఉండట్లేదు. మరీ ముఖ్యంగా ఫీచర్ ఫోన్స్ వాడేవారికి డేటా అవసరం ఉండదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో డేటాతో కలిపి ఉన్న ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే 2 సిమ్ కార్డులు వాడేవారి పరిస్థితి ఇదే. రెండో సిమ్ కార్డు నిత్యం వాడుకున్నా దాన్ని యాక్టివ్లో ఉంచేందుకు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే కనీస రీఛార్జ్ ప్లాన్స్ డేటా లేకుండా లభించిన నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులు తప్పవు. అందుకే ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు తక్కువ ధరల్లో డేటా అవసరం లేకుండా వాయిస్ కాల్స్ సహా SMS సర్వీసులతో ప్యాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.